నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలంలో టీడీపీ సీనియర్ నాయకులు బీసీ సామాజిక వర్గానికి చెందిన ఉప్పాల యల్లారావు జనసేన పార్టీలో చేరారు. కావలి జనసేన అభ్యర్థి పసుపులేటి సుధాకర్ ఆధ్వర్యంలో ఆనిమడుగు పంచాయతీ పరిధిలోని సుమారు 600 మంది ఉప్పాల యల్లారావు అనుచరులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జనసేన పార్టీలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని పసుపులేటి సుధాకర్ అన్నారు. తనను కూటమి బలపరిచిన నెల్లూరు సిపిఎం ఎంపీ చంద్ర రాజగోపాల్ ను గెలిపించాలని కోరారు. ఈరోజు ఆనమడిగి పంచాయతీ నుంచి యల్లారావు గారు జనసేన పార్టీలో చేరడం జరిగింది. నేను జనసేన పార్టీలో ఎన్ని రోజుల నుంచి యువకుల కోసమే అని చెప్పి యువత కోసం యువతను పెట్టుకొని చేస్తాను, వాళ్లే నాయకులు అవ్వాలని. మట్టిలో మాణిక్యంలాగా నాకు ఇన్ని రోజులు తిరుగుతున్నా కానీ యల్లారావు గారు లాంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి నాకు లాస్ట్ మినిట్లో దొరికారు. అయినా సరే ఆణిముత్యం ఎప్పుడైనా ఒకటే, లాస్ట్లో అయినా ఉన్నా సరే డైమండ్ లాగా ఉంటుంది. డైమండ్ లాగా నాకు దొరికారు ఆయన. కాబట్టి ఈ 2 రోజుల్లో కూడా మేము బీసీ నాయకులు నేను, అలాగే ఆయన కూడా బీసీ నుంచి వచ్చారు. కాబట్టి మేమందరం కలిసి వీళ్ళందరినీ పాతాళలోకాన్ని తొక్కి జనసేన పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని సభాముఖంగా తెలియజేస్తాను. పత్రికా సోదరులకు నన్ను నమ్ముకొని ఇన్ని రోజులు ఇన్ని ప్రచారాలు జరుగుతున్నా కూడా ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఏమయ్యా అంటే నా ఇంటి చుట్టూ తిరుగుతూ నన్ను నమ్ముకున్న నా ప్రజలందరికీ ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాను. నేను 25 సంవత్సరాలు టీడీపీలో ఉన్నాను. ఒంటరి పోరాటం చేస్తూ వచ్చిన ఈ రోజు ఒంటరి పోరాటం. ఆ రోజు వేణుగోపాల్ రెడ్డి గారి టైంలో 10 సంవత్సరాలు, మళ్ళీ బేదమ్మాస్తారావు గారి టైంలో 10 సంవత్సరాలు, నడి మధ్య గ్యాప్ ఆయన జానకిరామ్ గారు వచ్చినప్పుడు గ్యాప్లో కూడా ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు రాజశేఖర్ రెడ్డి వీళ్ళందరూ మినిస్టర్గా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను ఒక్క పదవిలో కూడా రాజీ పడలే. మీరు గతాన్ని చూసుకోండి, అందరు రాజీ పడిపోంటారు అన్నమాట. వాళ్ళ గవర్నమెంట్ ఉంది ఎందుకు